హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వ్లాగ్స్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ ఉగాది పండుగ చాలా బాగా జరుపుకున్నారు అని అనుకుంటున్నాను. ఏ విధంగా జరుపుకున్నారో నాతో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఈ సంవత్సరం ఉగాదిని చాలా అద్భుతంగా, చాలా ప్రశాంతంగా, మనస్ఫూర్తిగా, చాలా సింపుల్గా జరుపుకున్నాను. సో ఆ వీడియోని నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. సో మనమైతే ఇప్పుడు ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాము. సో దానికోసం ముందుగా మనము 6 రుచులైతే ఉంటాయి. ఉప్పు, మిరియాల పొడి, తీపి కోసం బెల్లము, పులుపు కోసం చింతపండు, అలాగే వగరు కోసం మామిడికాయ, చేదు కోసం వేపపూత అనేది తీసుకున్నాము. సో ఇప్పుడైతే ఉగాది పచ్చడి స్టార్ట్ చేద్దాము. మీరందరూ కూడా ఉగాది పచ్చడి చేసుకున్నారా, తిన్నారా? మీరు ఏ విధంగా చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి. సో ముందుగా ఇప్పుడు ఉగాది పచ్చడి మనం ఏ విధంగా చేయాలో చూడబోతున్నాము. సో దానికోసం నేను ఇలాగా ఒక పాత్రను తీసుకొని, సో ముందుగా అయితే మనం ఈ విధంగా దానికి ఏదైతే జనరల్గా కుండలో కూడా చేసుకుంటూ ఉంటారు, మీరు ఏదైనా సరే గిన్నె కానీ ఏదో ఒక దాంట్లో తయారు చేసుకోండి. బట్ దానికైతే కొత్తది అయ్యేలా చూసుకోండి. అట్ ద సేమ్ టైం కొంచెం పసుపు కుంకుమతో పూజ చేసుకోండి. దానికి బొట్టు అది పెట్టుకొని తర్వాత ముందుగా మనము ఇది ఉగాది పచ్చడిని మనం షడ్రుచుల సమ్మేళనం అంటారు. మొత్తం 6 రుచులు ఉండాలి. సో ఫస్ట్ అయితే మనం పులుపు చింతపండు రసాన్ని అయితే వేసుకున్నాము. తర్వాత అలాగే వగరు కోసం మామిడి ముక్కలు, మామిడి కాయ కాదు చిన్న మామిడి పిందె వేసుకోండి. వగరు కోసం వేసుకుంటాం దీనిని. ఈ ఉగాది పచ్చడిలో వేసే 6 రుచులు తీపి, చేదు అవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మన జీవితంలో వచ్చే కష్టం, సుఖం, బాధ, ఆనందం ఇలా అన్నిటి కలయికతో కలిపినట్టు చెప్తారు. అదేవిధంగా మనం ఈ ఉగాది పచ్చడిని ఏ విధంగా అయితే తీసుకుంటామో అదేవిధంగా మన జీవితంలో వచ్చేటువంటి కష్టాలు, సుఖాలు అన్నిటినీ కూడా సమానంగా స్వీకరించి జీవితాన్ని ముందుకు నడపాలి అని ఈ ఉగాది పచ్చడి మనకి చెప్తున్నటువంటి ఆచారం అన్నమాట. సో ఉగాది పచ్చడి అయితే మొత్తం మనము తీసుకున్నవన్నీ వేసేసాము. ఇప్పుడైతే చేదు కోసం వేప పూత వేస్తున్నాను. సో చక్కగా ప్రతి ఒక్కరు ఉగాది పచ్చడి కొంచెమైనా తినండి. ఇది ఆరోగ్యపరంగా కూడా దీన్ని తినడం వల్ల చాలా మంచిది అని చెప్తారు. జనరల్గా మన హిందువులకి చాలా పండుగలు అయితే ఉన్నాయి. ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క దేవుణ్ణి అయితే మనం పూజిస్తుంటాం. శ్రీరామనవమికి రామచంద్రుల వారిని, అలాగే శివరాత్రికి శివుణ్ణి. కానీ ఈ ఉగాదికి మాత్రం మనం పూజించేది ఎవరినో తెలుసా? ప్రకృతిని. మనం కాలానికి పూజిస్తాం. దాన్నే ఉగాది పండగ అంటే ప్రకృతి అంటే మనకి ఉగాది అనేది మనకి కొత్త సంవత్సరం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మన తెలుగు వారికి న్యూ ఇయర్ కాదు మన పండుగ. సో ఉగాది కాబట్టి తప్పకుండా ఈ పండుగని ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. అదేవిధంగా ఆ సృష్టిని సృష్టించినటువంటి బ్రహ్మ కూడా ఈ ఉగాది రోజునే సృష్టిని సృష్టించాడని, అలాగే సోమకుడు వేదాలను అపహరించి వెళ్ళిన తరువాత ఆ విష్ణుమూర్తి మత్స్యావతారంలో వెళ్ళి ఆ వేదాలను అతన్ని అపహరించి తీసుకొని వచ్చి తిరిగి బ్రహ్మదేవునికి కూడా అప్పగించిన రోజు ఇదేనని చెప్తారు. సో ఉగాది పచ్చడి చేసుకున్న తర్వాత స్వామివారికి ఉగాది పచ్చడిని నైవేద్యంగా పెట్టి నేనైతే ఈ విధంగా పూజ కంప్లీట్ చేసుకొని హారతి ఇస్తున్నాను. నేను పూజ అంతా వీడియో అయితే చేయలేదు. సో ప్రశాంతంగా అయితే నేను పూజ చేసుకున్నాను. మీకు లాస్ట్ క్లిప్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఏ విధంగా నేను పూజ గదిని అలంకరించుకున్నాను, ఏ విధంగా స్వామివారికి పూజ చేసుకున్నాను అనేది మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఏ విధంగా చేసుకున్నారో నాతో తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా ఇక్కడైతే నేను చాలా సింపుల్గా చేసుకున్నాను. కానీ చాలా బాగా దేవుడి ప్రతిమల్ని చిన్న చిన్న వాటిని కూడా బాగా అలంకరించుకున్నాను. అలాగే మా పూజ మందిరంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి కూడా చక్కగా తులసిమాల వేసుకొని ఈరోజు స్వామివారిని అయితే పూజించాను. మనం ఉగాది రోజు ప్రకృతిని పూజిస్తాం కాబట్టి అదేవిధంగా మనం విష్ణుమూర్తిని కానీ, ఆ అమ్మవారిని కానీ, పరమేశ్వరుని కానీ ఎవరినైనా పూజించవచ్చు. మన హిందువులకు ఉగాది అనేది చాలా ముఖ్యమైన పండుగ, ప్రథమ పండుగ, మొట్టమొదటి పండుగ అంటాము. ఈ ఉగాదిని మన తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా జరుపుకుంటారు. అలాగే మన తెలుగు వాళ్ళకి ఉగాది లాగే తమిళ్లకు కూడా ఉగాది, కేరళ వాళ్ళకు కూడా ఉగాది అనే ఉంటాయి. బట్ ఏంటంటే మనం చంద్రమానాన్ని ఫాలో అవుతాం కాబట్టి మనకి చైత్ర మాసంలో వస్తుంది ఉగాది. వాళ్ళు సూర్యమానాన్ని అనుసరిస్తారు కాబట్టి వాళ్ళకి నెలలు అనేవి డిఫరెంట్గా వస్తాయి. బట్ అందరూ అయితే ఇలాంటి ఉగాదుల్ని ఒక్కొక్క పేరులో ఒక్కొక్క ప్రాంతాల్లో జరుపుకుంటారు. మనకైతే ఉగాది చైత్ర మాసంలో వస్తుంది.
అందరూ కూడా చాలా ప్రత్యేకంగా మొదటి పండుగ కాబట్టి చాలా బాగా అయితే జరుపుకుంటారు. సో నేను కూడా అదే విధంగా పూజ అయితే చేసుకుని చాలా బాగా అనిపించింది. అలాగే ఇక ప్రసాదాల విషయానికి వచ్చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క చాలా చేస్తారు ప్రసాదాలు అయితే. నేనైతే ఈసారి అమ్మ చక్కెర పొంగలి అలాగే పులిహోర చేసింది. ఇంకేమీ అయితే చేయలేదు. ఉగాది పచ్చడి అయితే చేసాము. జనరల్గా చాలామంది బూరెలు, బొబ్బట్లు, గారెలు అన్నీ కూడా ఉగాది పండుగకి చేస్తూ ఉంటారు. ఇవే చెయ్యాలి అని అయితే ఏం లేదు. మనకి ఏ పండగకి కూడా మన ఇష్టం వచ్చినవి చేసుకొని ప్రశాంతంగా స్వామివారికి సమర్పించవచ్చు. బట్ ఏంటంటే ఉగాది పచ్చడి మాత్రం ఉగాది పండుగలో కంపల్సరీ కాబట్టి అది మాత్రం స్వామివారికి నైవేద్యంగా సమర్పించేసి రిమైనింగ్ అంతా కూడా మన స్తోమతను బట్టి చేసుకోవచ్చు. సో నేనైతే ప్రసాదాన్ని ఈ విధంగా స్వామివారికి పెట్టేశాను. సో ఫ్రెండ్స్, చూశారు కదా నా యొక్క ఉగాది పండుగ పూజ మా ఇంట్లో ఏ విధంగా నేను జరుపుకున్నాను అనేది మీతో నేను ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. అలాగే మీరు ఎలా చేసుకున్నారో చెప్పండి. మీకు నా పూజ ఏ విధంగా అనిపించింది, మా పూజ రూమ్ చూస్తే ఏ విధంగా అనిపించిందో చెప్పండి. నాకైతే చాలా కన్నుల పండుగగా అనిపిస్తుంది. అలాగే కూర్చొని స్వామివారిని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదేనండి ఇవాల్టి వీడియో. చూశారు కదా మీకు ఏ విధంగా అనిపించింది నా ఉగాది పూజ, మీరే విధంగా చేసుకున్నారో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.